A shopkeeper has announced a 25% rebate on the price of stationery items. If anyone needs to have rebate of 40 rupees, then how many stationery items costing 32 rupees should be purchased? ఇక్కడ మనకు షాప్ కీపర్ హ్యాస్ అనౌన్స్ 25% రిబేట్ అన్న 25% రిబేట్ అన్న ఆర్ డిస్కౌంట్ అన్న బోత్ ఆర్ సేమ్. 25% రిబేట్ ఇచ్చారు స్టేషనరీ ఐటమ్స్ మీద. ఇఫ్ ఎనీవన్ నీడ్స్ టు హ్యావ్ ఏ రిబేట్ ఆఫ్ 40 రూపీస్, మనకి ఇక్కడ పర్సంటేజ్ ఏమో 25%, బట్ ఇన్ రూపీస్ ఏమి ఇచ్చాడు, 40 రూపీస్ మనకు రిబేట్ రావాలి. 40 రూపీస్ రిబేట్ రావాలి అంటే 40 రూపీస్ డిస్కౌంట్ రావాలన్నట్టు. హౌ మెనీ స్టేషనరీ ఐటమ్స్ కాస్టింగ్ 32 షుడ్ బి పర్చేజ్డ్, అంటే ఒక స్టేషనరీ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత, 32 రూపీస్. అటువంటి ఎన్ని స్టేషనరీ ఐటమ్స్ పర్చేజ్ చేయాలి అని అడిగాడు. మనకు 25% డిస్కౌంట్ అనేది ఎంత, 40 రూపీస్ కాబట్టి 100% ఎంత, 25% డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ అయినప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 100 ఇంటూ 40/25, 25 1 25 4 44 160 రూపీస్. మన టోటల్ ఎంఆర్పి ప్రైస్ ఎంత, 160. బట్ ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ కాస్ట్ ఎంత, 32 రూపీస్ కాబట్టి ఎన్ని ఐటమ్స్ కొంటారు 160 రూపీస్కు, 162 ఒక ఐటమ్ కాస్ట్ 32, 32 1 32 5 అంటే టోటల్ 5 ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ పర్చేస్ చేసింది అన్నట్టు.